లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. కుంటివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు సినిమాల ముందు అరటి చెట్ల ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ బాబు. ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క అక్కాయ్ ధర్మం అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు నేను బాసు. ఏంట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్ ఓపెన్ చేయి. నువ్వు 5-7 చేసేయి. వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 5-7 ఆడాళ్ళ పక్క seat. బాబు ఆడాళ్ళ పక్క అమ్మా. 5-7. 5 rupees 7 rupees బాబు. 5 rupees 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees 7 rupees 5 rupees. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుడ్డోడేనంట్రా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదు గాని పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్ నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడదాం అనుకుంటున్నారా? వీరికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతాయి. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. నువ్వేనా డాన్స్ మాస్టర్వే? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువే? ఏయ్, మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా ఆహా, నువ్వు అంత మనగాడివా? దా దా. మనతో పెట్టుకోకు, మఠాష్ అయిపోతావు అంతే.
మళ్ళీ ఆయన ముందు వచ్చేసా. రాయ్ ఎగతాళి ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ ఏంటి బాస్? వీడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడతాను రా. కొట్టు బాస్. రాయ్ రాయ్, వర్షం వచ్చేస్తుందా? అయ్ బాస్. వర్షమా గడుపుకుంటా లేవండ్రా. బాబోయ్ మక్రోయ్. ఏమిటో రోడ్డు మీద ఈ వెధవేషాలు? ఇది రోడ్డా బెడ్ అనుకున్నా. నోర్మై రే, రాత్రి అంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. బాస అబద్ధాలు ఆడుకు. నువ్వు తాగావుగా? ఏరా, నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. ఏమండి, నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. అరే, అరే, అమ్మా. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి, గుర్తొచ్చింది. నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి. నేనే తాగాను రా. నాకు అబద్ధాలు ఆడకూడదు. ఒరేయ్, అక్క నిజం చెప్పరా? అక్క నిజం చెప్తాను అక్క, రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. అమ్మో. మంచులు కదా అని తాగాను, తీరా తాగే తెలిసింది అది సారాయని. అంతే. ఆ కొట్టువాడి డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఏయ్, చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా పోరా రాజు, కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి చావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు, ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా. రాజు, నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేడటానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి, నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను. తాగితే నీ మీద ఒట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. కులాసాయనా ఎరా పకీరు, అయ్యగారి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. నీకేం తెలియకపోవచ్చు, నాకు అన్నీ తెలుసురా. అదర్స్, ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుగొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని ఉండవయ్యా, నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చోవయ్యా. కూర్చో. ఏమీ లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకో పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది ఏ మిస్టర్, ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్ళేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. ఏంట్రా అన్యాయం? आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఉతికేస్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఉతకడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? నా ఆల్ది ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా
బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగలంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బస్సు, నువ్వే కంగారు పడకు. దిగు బాసు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మా నిద్ర అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బాసు. మనకి థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. 1 2 3 4 5. బాసు థ్యాంక్స్. సరిగ్గా 12 అయిపోయింది. కవర్లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్, రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది. ఏమైపోయింది? కుదరదు కుదరదు కుదరదు. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది. సార్, మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది. అందరికంటే తక్కువ రేట్ కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూడండి, పొరపాటు జరిగిందేమో. అక్కర్లేదు లేవయ్యా, పద. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. శ్రీవారు ఈరోజు ఆనందంతో చిందులేస్తున్నారు. ఎస్, ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్సుల కోసం ఏర్పాటు చేసిన ₹1,00,00,000 టెండర్ మనకే వచ్చింది. దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ డే. నిజంగా? Yes. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా అర్థమైందా నీ హస్బెండ్ అంటే ఏమిటో? ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుకిచ్చుకుంటున్నాం. చూస్తే థ్రిల్ అయిపోతావు. కళ్ళు మూసుకో. కళ్ళు తెరు. చాలా బాగుంది కదా? మీరేం అనుకోకపోతే నిజం చెప్పనా? ఇది నాకు అంతగా నచ్చలేదండి. చాలా చీప్ గా ఉంది. మరీ అమ్మమ్మల కాలం నాటిది. ఎక్కడో తక్కువలో దొరికింది కదా అని తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి? ఐమ్ సారీ, ఏది అనుకోద్దు. ఏది బేబీ, ఆ నెక్లెస్ లేవు? చీ 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 చీ, ఏమిటి అల్లుడు గారిది? నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిదే ఒకటి తీసుకొచ్చారు. విసిరాయన మొక్క మీద కొట్టాను. ఆ నెక్లెస్ తీసుకెళ్లి కొన్న చోట ఇచ్చేయండి, డబ్బైనా మిగులుతుంది. అవునవును, మిగులుతుంది. ఇదిగో బాబు, తీసుకోండి.
చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోళ్ల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరా అడవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంత నుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వ వాంఛను జరిపిస్తుంది, యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. ఓయ్ జై కలకత్తా కాళీ. స్వరమేతాళా, ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదలకమ్మా, కదలవంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాళ చెప్పింది నిజమేనా? నిజమేనండి. ప్రజలారా, మీ అందరి మంచి కోరి మీ అందరికీ ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూరయ్య ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ ఆడపిల్ల ఒక 5 పైసలు, ఓ పసిబాలుడు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోడీ కట్టాను. చూడండి, ఆహా, ఒక అక్క 5 రూపాయలు. మోలీ మస్తానా, ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరమేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది, జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరమేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. చచ్చిపడిపోతాయి. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలికాయలు. ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా ఏంటి? దా దా పద. దా. లక్షల లక్షలు అప్పు తీసుకుని అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం చెప్తే మేము ఊరికే ఉండాలా? మీ మీద కేసు పెట్టి మీ వ్యాపారం రోడ్డు మీద తీసుకువచ్చి వేలంపాడు పాడిస్తాం. ఎందుకు సార్ పాటలు ఉపాధ్యాయులు పాడించడం? ఒక్క నెల టైం ఇవ్వండి, తీర్చేస్తాం. బాబు, బాకీ సంగతి బయటపడితే మా బతుకులు వీధిని పడతాయి. కొంచెం టైం ఇవ్వడం మీ మేలు మర్చిపోం. కావాలంటే మా పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళే, వీళ్ళ పీడించు తినమేనా? ఒక్క నెల టైం ఇస్తాం, లేదా మీ ఆశని పట్టలాడిస్తాం. కబర్దార్, చలో. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు. అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలోకి వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మలో తువాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత,
దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము. వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది. తప్పైపోయింది అమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయండి. జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డ అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి.